జగ్గయ్యపేట మండలంలో ఇటీవల గాలులు, వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పరిశీలించారు. గన్రాయి, మల్కాపురం గ్రామాల్లో వ్యవసాయ అధికారులతో కలిసి పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని ప్రభుత్వం తరపున అందాల్సిన పరిహారం త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మొన్న మార్కెట్ మీటింగ్ లో కూడా మేము ప్రపోజల్ పెట్టాం. అకాల వర్షం కావచ్చు, విపరీతమైన గాలి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రత్యేక జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో అటు ఈరోజు జగ్గయ్యపేట ఉన్న గంటాయిలో ఉన్నాము. అదేవిధంగా ఉత్సవాయి పెరుగుదలలో కూడా మొక్కజొన్న పంట కాన్స్టిట్యూన్సీ దగ్గర 7,000 ఎకరాలు పూర్తిగా పడిపోయింది. దానివల్ల మరి రైతులు నిజంగా మొదటి పంట పత్తి వేస్తే పత్తి మొత్తం కూడా వర్షాలు ఎక్కువ పడడంతో పాడైపోయింది, దిగుబడి లేదు. మళ్ళీ ఈ రోజు మొక్కజొన్న వేస్తే ఈ గాలి వల్ల బాగా పూర్తిగా నష్టపోయారు. ఆ మొక్కజొన్న పంట మొత్తం కూడా పరిశీలన జరిగితే నిన్న ఉత్సవం అనేది జరగడం తప్పకుండా రైతులు ఆదుకునే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తాం. అదే వ్యవసాయ శాఖ మంత్రులు అధికారులు తీసుకుని గతంలో మాట్లాడాం. మొక్కజొన్నని మార్కెట్ ధర కొనుగోలు మద్దతు ధర 22 అంటే ఈ రోజు మార్కెట్ లో 15 వస్తున్నారు. రైతు నష్టపోతాడు కాబట్టి తప్పకుండా ఈ రోజు అవకాశం ఉంటే అపాయింట్మెంట్ తీసుకుని నేను, నచ్చయ్య గారు, ప్రసాద్ గారు, గోపి రెడ్డి రైతు తరఫున మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయమని తెలియజేస్తాం. 7,000 ఎకరాలతో పాటు కొన్ని చోట్ల వరి వర్షాలు ఎక్కువ, వర్షాలు తక్కువ లేక ఇబ్బంది గాలి రావడం ఈ రోజు పూర్తిగా చెప్పాను. నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరందరూ రైతులు కోరాల్సింది ఇచ్చే అన్నదాత విషయం మంచిదే, ఒకే సబ్సిడీ మంచిదే. అదేవిధంగా రైతులు బీమా విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకుంటే రైతులు కూడా బతికేసే రాష్ట్రం. ఎందుకంటే ఈరోజు చూసాం, కారు కొంటే ఆటో ఇన్సూరెన్స్ ఉంటుంది, మోటార్ సైకిల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇంటిలో ఉంటే ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళ టీవీ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ రైతు పంట ఎప్పుడు ఎండనక వానక దిగుతూ ఉంటే చేతికి వచ్చేంత వరకు కూడా ఇబ్బంది. అందువల్ల బీమా విషయం రైతు ఎప్పుడైనా రైతు మీటింగ్ పడి రైతు మీటింగ్ జరుగుతూ ఉంటాయి. అటువంటి రైతులు కూడా పోయి బీమా విషయంలో మాకు ప్రభుత్వం కొంత భరిస్తే రైతు కూడా భరిస్తారు. ఇంకో వంతు కనుక ప్రభుత్వం భరిస్తే ఎక్కువ రోజు మనకు అడతాం. ఆ విధంగా బీమా విధానంలో మార్పు వస్తే రైతులు ఆదుకోవచ్చు. అదేవిధంగా మద్దతు ధర లేకుండా రైతు మద్దతు ధర ఇవ్వాలి.